అంటే బడ్జెట్ ఎక్కువ హై బడ్జెట్ చేసింది ఎప్పుడు ఎక్కడ చేసామండి యాక్చువల్లీ ఒక 3 CR అండి. అది ఒక నలుగురు ఈవెంట్ ఆర్గనైజర్స్ కలిపి చేసామండి. ఎందుకంటే వాళ్ళకి ఎలా అంటే ఒకరి దగ్గర వర్త్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏమో నా బ్రెయిన్ బేసిక్గా మేము వెళ్ళిన నా మీటింగ్స్లో నాకు కనెక్ట్ అయ్యారు వాళ్ళు. సో సిరి ఏం డిజైన్ చేసినా ఓకే. సో అక్కడ ఓన్లీ ఫర్ డిజైనింగ్ మొత్తం నేను. సో ఎందుకంటే ఇప్పుడు ఈవెంట్ ఒప్పేసుకోవాలి ఆన్ స్పాట్ ఎవరు 100% పేమెంట్ చేయరండి. ఒక 50% అడ్వాన్స్ ఇస్తాం. అండ్ దెన్ ఇంకా 1 వీక్ ఉండగా ఇంకొక 30%. సో మేము చేయాలంటే ఒక సెటప్ తీసుకుంటారు. ఆ సెటప్ కావాలంటే మా దగ్గర లేదనుకో క్లయింట్కి నచ్చిన ఆ సెటప్ చేసిస్తాం మేమే. సో ఏంటంటే ఒకరు ఫైనాన్షియల్గా ఒకరు ఉంటారు, బ్రెయిన్ పరంగా ఒకరు ఉంటారు, ఒకటి టైఅప్ చేయడానికి ఉంటారు. అంటే నలుగురు కలిసి వర్క్ చేసినా అది సక్సెస్. అదైతే అలాగే చేసాం. ఓకే 3 కోట్లు 3 కోట్లు అండి. దాంట్లో ఎంత లాభం? ఏమీ రాలేదండి. పెట్టినట్టు ఇంకా మావే నాకు తెలిసి పడి ఉంటాయి. ఓకే అట్లా కూడా జరుగుతుందా? పడతాయండి. ఇప్పుడు ఒకసారి క్లయింట్కి కమిట్మెంట్ ఇచ్చామండి ఇది ఇంతలో అవుతుందని, అలా అని అవ్వట్లేదు కదని క్వాలిటీ తగ్గించి చేస్తే ఉన్న పేరు పోతుంది. దానికన్నా ఏం చేస్తాంటే ఇదే డెకర్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి రిఫర్ చేస్తాం. సో ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది అక్కడ ప్లస్ అవుతుంది. సో ప్రాబ్లం లేదు. అంటే ఈ బిజినెస్లకు ప్లస్ ఆర్ మైనస్ కామన్ అండి.